క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ప్రియులారా, ఈ లోకపరముగా బలహీనులను ఎవరూ పట్టించుకొనరు. అందరూ తృణీకరిస్తూ ఉంటారు. వారు ఎదురుపడితే కొన్నిసార్లు కొందరు మనుషులు వారిని హేళనగా చూస్తుంటారు. బలహీనులను వారి స్థితిని చూసి అది ఆరోగ్యపరముగా, ఆర్థికపరముగా, మానసికముగా, శారీరకముగా, సామాజిక పరముగా ఎలాంటి వారైనప్పటికీ కూడా అనేకులు తృణీకరిస్తూనే ఉంటారు. ముఖ్యముగా కొందరు ధనవంతులు, మరికొందరు యవనస్తులు అలాగే లోకపరముగా గొప్ప ఆధిక్యతలు కలిగిన వారము అని భావించేవారు బలహీనులను చూచి అపహాస్యము చేయడము, చిరాకు పడటము, వారిని దూషించడము, హేళనగా చేయడము వంటివి చేస్తుంటారు. కానీ దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. ప్రియులారా, బలహీనులను సంరక్షించమని, బలహీనులను చేర్చుకొనమని, ఆదరించుమని, బలహీనులను భరించమని, వారి ఎడల దీర్ఘశాంతము గలవారమై ఉండమని, అన్నిటికంటే ముఖ్యముగా అలాంటి వారిని సన్మానించమని దేవుడు సెలవిస్తున్నాడు. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ప్రియులారా, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి అని వాక్యము సెలవిస్తుండగా ఈ దినాన మనము ఏ విధముగా ఉంటున్నాము? బలహీనులను చూచి వారి బలహీనతలను బట్టి నవ్వుకునేవారిగా, అపహాస్యము చేసేవారిగా, తృణీకరించేవారిగా, వారిని చూచి ముఖమును త్రిప్పుకొని వెళ్ళిపోయేవారముగా ఉంటున్నామా? లేక బలహీనులమైన, వెరివారమైన, తృణీకరింపబడిన వారమైన, అజ్ఞానులమైన మనలను క్రీస్తు చేర్చుకున్నట్లుగా, దేవుడు మనలను ప్రేమించినట్లుగా మనము వారిని ప్రేమిస్తున్నామా? ఒకమారు మనలను మనము పరీక్షించుకొని వాక్యానుసారముగా సరిచేసుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, అతి పరిశుద్ధ స్థలములలో నివసించువాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. మేము బలహీనులమై ఉండగా మా కొరకు కలువరిలో నీవు బలియాగమై మా బలహీనతలన్నీయు కొట్టివేసిన దేవా మీకు స్తోత్రములు. బలహీనులైన వారిని మాతో చేర్చుకొని మీరు మమ్ములను ప్రేమించిన ప్రకారము మేము కూడా వారిని ప్రేమించి ఓదార్చి వారిని సంరక్షించి మా క్రియల ద్వారా మిమ్ములను ఘనపరిచే బిడ్డలుగా ఈ లోకంలో జీవించుటకు అట్టి కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.